ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. మొదటి వీడియోలో మనము 5వ రాజు అయినటువంటి మేకపోతు దాని కొమ్మును గూర్చి ఆ రాజ్యము అతను ఎలా అంతమైపోతూ వచ్చాడో గ్రీకు వీరుడు ద గ్రేట్ అలెగ్జాండర్ గురించి ధ్యానం చేశాం. ఈ వీడియోలో అతని తదనంతరము మరలా 4 కొమ్ము పుట్టాయి. ఆ 4 కొమ్ములు ఎవరు, ఆ రాజ్యం ఏంటి, ఆ రాజుల పేర్లేంటి, వారి ఎక్కడి నుండి ఎక్కడి వరకు వారి సామ్రాజ్యాన్ని స్థాపించుకొని పరిపాలిస్తూ వచ్చారు. ఆ కాలంలో మరి క్రైస్తవులు లేక యూదులకు వచ్చినటువంటి సమస్యలు, ఆటంకాలు ఏంటి, మరి ఆ రాజ్యం ఎలా అంతరించిపోయింది అనే విషయాలను మనము ఈ 2వ వీడియోలో పార్ట్ 2లో మరి ధ్యానం చేస్తాం. రండి దాని కొరకై ఒక వాక్యాన్ని మనం చదువుకుంటాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. ఆ నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు కానీ వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు. ఇప్పుడు మనము మరలా 8వ వచనం, 8వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టినందుగా దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశము నలుదిక్కుల 4 పెరిగెను. 9వ వచనం కూడా, ఈ కొమ్ములో ఒక దానిలోండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆకాశము సైన్యమంతటగా పెరిగి నక్షత్రములో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలర్పణను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. ఈ మాటలు మనకి ఇక్కడ మరలా పెద్ద వీడియో అవుతుంది. వీలైనంత వరకు కొన్ని మనం పరిశీలన చేస్తాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు ప్రభా నీ ప్రజలకు విశదపరచడానికి అయోగ్యుడే నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి. వీక్షకులందరికంటే నిష్ప్రయోజకుని ఎంతో బలహీన ప్రభా బలపరిచి నీ ప్రజల క్షేమం, నీ నా మహిమ కొరకు ఈ వీడియో వినినట్లుగా సంఘ క్షేమం కొరకు సహాయపడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన స్నేహితులారా, మిత్రులారా, మనం పరిశీలించవలసిన విషయాలను ఆలోచన చేస్తే ఈ భాగంలో మనకు 8వ అధ్యాయం 8వ వచనంలో ఆ కొమ్ము ఇరిగిపోయింది అని మనకు కనపడుతుంది. మరి ఆ ఇరిగిపోయిన కొమ్ము ఎవరు అని మనం పరిశీలన చేస్తే ఆ ఇరిగిపోయిన కొమ్మే ద గ్రేట్ అలెగ్జాండర్ అని మనకు అర్థమవుతుంది. ఇరిగిపోయిన కొమ్ము ద గ్రేట్ అలెగ్జాండర్ అని మనకు అర్థమవుతుంది. అది మాత్రమే కాదు, మరి దానిలో నుండి 4 కొమ్ములు పుట్టాయి. ఆ 4 కొమ్ములు ఎవరు అని మనము 8వ అధ్యాయం 8వ వచనం పరిశీలిస్తే అక్కడ మనకు క్షుణ్ణంగా ఆన్సర్ కనపడడం లేదు. ఆ 4 కొమ్ములు ఎవరో 8వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 22వ వచనంలో మనకు కనపడుతుంది. ఆ 4 కొమ్ములే గ్రీకు సామ్రాజ్యం యొక్క అలెగ్జాండర్ తర్వాత ఆయన సైన్యంలో నుండి లేచినటువంటి 4 వ్యక్తులు. 4 వ్యక్తులు వారి రాజ్యపాలన గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాం. వారు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఆ గ్రీకుల సామ్రాజ్యము, వారి 4 రాజుల పేర్లేంటి, వారిలో ఒక చిన్న కొమ్ము మొలిచింది. ఆ చిన్న కొమ్ము అంటే ఎవరు, ఆ రాజు పేరేంటి, ఆయన ఏం చేశాడు యూదా సామ్రాజ్యాన్ని అనే విషయాలు మనము కూలంకుషంగా ధ్యానం చేస్తాం. పార్ట్ 2గా 2 విషయాలు ధ్యానిస్తాం. వీలైతే పార్ట్ 3 కూడా మనము ఒక వీడియోని మనం తయారు చేస్తాం. ఇక్కడ మొదటి రాజు ఈ నలుగురు రాజులని
రాయబడుతూ వచ్చింది. ఈ మొదటి రాజు పేరే షెషాండ్ రాజు. మొదటి రాజు పేరు ఏంటంటే షెషాండ్ ఆయన పేరు. ఆయన రాజ్యము మాసిదోనియా నుండి గ్రీకు వరకు ఆయన సామ్రాజ్యాన్ని, అంటే ద గ్రేట్ అలెగ్జాండర్ మరణించిన తర్వాత ప్రపంచాన్ని 4 భాగాలుగా చేసుకుని ఆ గ్రీకు రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు. ఆ 4 రాజుల్లో మొదటి రాజు పేరే షెషండర్ అనే రాజు. అతను మాసిదోనియా నుండి గ్రీకు వరకు అతని సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటూ వచ్చాడు. రెండవ రాజు పేరు వచ్చేసి లిసిమెకస్. రెండవ రాజు పేరు లిసిమెకసు. ఇతను బెతునియాని మాత్రమే పరిపాలన చేస్తూ వచ్చాడు. బెతునియాని పరిపాలన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు షెషాండర్ గురించి ఒకటి, రెండవది మరి లిసిమెకస్ అనే రాజుని గురించి లిసిమెకస్ అనే రాజుని గురించి మనం ఎక్కువ ప్రస్తావనలోకి ఈ వర్తమానం తీసుకున్నాం. ఎందుకంటే వీరిద్దరు యూదులని పరిపాలించలేదు. వీరి సామ్రాజ్యాలు వేరుగా ఉన్నాయి. మాదీలు మాసిదోనియన్ గ్రీకును షెషండర్ అనే రాజు పరిపాలిస్తూ వచ్చాడు. రెండవ రాజు లిసిమెకస్ అనే రాజు బెతునియని రాజ్యాన్ని ఆయన చేసుకొని పరిపాలన చేస్తూ వచ్చాడు. ఇంకా పోతే మూడవ రాజు పేరే టాలమీ. మూడవ రాజు యొక్క రాజ్య పరిపాలన మొదటిది అక్కడేమో పాలస్తీనా త్రిభుజాకారంలో ఉన్న భూభాగాన్ని ఎంచుకున్నాడు. ఎడం వైపుననేమో ఈజిప్ట్ ఉంటుంది, కుడివైపున పటంలో కనుక మీరు చూస్తే కుడివైపున అరేబియా ఉంటుంది. ఈ 3 ప్రదేశాలని మూడవ రాజైన టాలమీ పరిపాలన చేస్తూ వచ్చాడు. ఈ 3 భూభాగాలని రాజుగా టాలమీ పరిపాలన చేశాడు. ఎందుకంటే ఈయన రాజ్యంలో పాలస్తీనా ఉంది కనుక పాలస్తీనా అది యూదుల భూభాగంగా మనకు అర్థమవుతుంది. పాలస్తీనా యూదుల భూభాగం. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా చెప్పుకోవాలనుకుంటే టాలమీని గురించి చెప్పుకోవాలి. 4వ రాజు పేరే సెల్యూకస్ రాజు. 4వ రాజు పేరు ఏంటంటే సెల్యూకస్. ఈయన రాజ్యము సిరియా నుండి ఇండియా బార్డర్ వరకు 4వ రాజు. ద గ్రేట్ అలెగ్జాండర్ విడిచిపెట్టిన ఈ సామ్రాజ్యం అంతటిని 4 భాగాలుగా చేసుకొని వీరు పరిపాలన చేస్తున్నారు. ఈ సెల్యూకస్ అనే రాజు ఏంటంటే అతనికి బార్డర్లో, అంటే సిరియాకు బార్డర్లో ఉంది పాలస్తీనా దేశం. అంటే ఎలాగైనా యూదులను తను ఆక్రమించుకొని తన రాజ్యంగా విస్తరణ చేసుకోవాలని ఈ సెల్యూకస్ అనే రాజు కంకణం కడుతూ వచ్చాడు. ఎలాగని పాలస్తీనాను జయించాలన్నదే ఆయనకు ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ మనము ఎక్కువగా విషయాలు ధ్యానించాల్సిన విషయాలు ఏంటంటే ఈ టాలమీ అనే రాజు యూదులకు ఎంతగానో సహాయపడిన వాడిగా ఉన్నాడు. ఈ టాలమీ అనే రాజు పాలస్తీనాలో ఉన్న యూదుల కొరకు మొట్టమొదటి ఏంటంటే వారి గ్రంథమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన స్వాగతిస్తూ వచ్చాడు. ప్రపంచమంతా గ్రీకు సామ్రాజ్యమే ఉంది కనుక మీ ధర్మశాస్త్రాన్ని, హీబ్రూ భాషలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని గ్రీకులోకి తర్జుమా చేయడానికి 70 మంది ప్రధానమైనటువంటి వ్యక్తులను ఎంపిక చేస్తూ వచ్చాడు. 12 గోత్రాలలో వారు ఎంచుకున్నప్పుడు 70 మంది పాండిత్యము కలిగినటువంటి వారు ఎన్నిక చేయబడుతూ వచ్చారు. ఆ 70 మంది గ్రీకు భాషలోకి అనువాదం చేయడానికి, గ్రీకు భాషలోకి అనువాదం చేయడానికి 70 మంది వ్యక్తులు ఉపయోగపడుతూ వచ్చారు. ఈ టాలమీ రాజు యూదులకు ఎంతో మేలు చేశాడు. ఒకటి, హెబ్రీ భాషలో ఉన్నటువంటి హెబ్రీ భాషలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని గ్రీకులోనికి మొట్టమొదట తర్జుమా చేయించినటువంటి వాడు. కాబట్టి యూదులకు ఎంతగానో ఉపయోగపడినటువంటి రాజే టాలమీ రాజు. రెండవది ఏంటి అంటే ఆ గ్రంథం పేరు ఏంటంటే సెప్టోసెంట్ అనే పేరు పెడుతూ వచ్చారు. హీబ్రూ భాషలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని గ్రీకులోకి అనువాదం చేసిన తర్వాత ఆ పుస్తకానికి ఏమని పేరు పెట్టారంటే సెప్టోసెంట్ అనేటువంటి నామకరణము చేస్తూ వచ్చారు. ఇది 70 మంది ద్వారా తర్జుమా చేయబడినటువంటి గ్రంథం.
ఇకపోతే రెండవది ఏంటంటే ఈ టాలమీ అనే రాజు యూదుల కొరకు, ఈ పాలస్తీనా వారి కొరకు చేసిన రెండవ సహాయం ఏంటంటే వారికి ఒక గ్రంథాలయాన్ని స్థాపించాలనుకున్నాడు. దాదాపుగా ప్రపంచమంతట్లో ఉన్న గ్రంథాలను తీసుకొచ్చి 2 లక్షల గ్రంథాలతో వారి కొరకై ఒక గ్రంథాలయాన్ని స్థాపించినటువంటి వాడిగా ఉన్నాడు. అది ఎక్కడని మనం పరిశీలన చేస్తే ఆ గ్రంథాలయము పాలస్తీనా దేశంలో ఎక్కడ ఉంది, ఆధారాలు ఏంటి అని కనుక మనం పరిశీలన చేస్తే అది గ్రీకు సామ్రాజ్యంలో ఉన్నటువంటి గ్రంథాలయం. ఎక్కడుంది ఆ గ్రంథాలయం అని మనం ఆలోచిస్తే మనకు అపోస్తుల కార్యములో ఆ గ్రంథాలయం 18వ అధ్యాయంలో కనపడుతుంది. ఆ గ్రంథాలయం 18వ అధ్యాయము 26వ వచనంలో మనం చదివితే, ప్రిస్కిల్లా అకులాను విని అతన్ని చేర్చుకొని లేదంటే 24వ వచనం నుంచి మనం చదువుతాం. అలెగ్జాంద్రీ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. కాబట్టి మొట్టమొదటిది గ్రంథాలయము అనేది అలెగ్జాంద్రియాలో ఉంది, రెండవ గ్రంథాలయము ఎఫెసులో ఉంది, మూడవ గ్రంథాలయము, ఇలా 3 గ్రంథాలయాలు ఆయన నిర్మించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. మొట్టమొదట టాలమీ రాజు గ్రంథాలయము నిర్మాణానికి మూలకర్తగా మనకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి గ్రంథాలయం ఏమో అలెక్సియాలో ప్రారంభమైతే, రెండవది ఎఫెసులో మనకు కనబడుతుంది, మూడవ గ్రంథాలయము తార్సులో, లేకుంటే మొట్టమొదటిది తార్సులో, రెండవది అలెగ్జాంద్రియాలో, మూడవది ఎఫెసులో. ఇలా 3 గ్రంథాలయాలు ప్రారంభమవుతూ వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అవి ప్రారంభించినటువంటి రాజు ఎవరంటే టాలమీ రాజు. యూదుల కొరకు ఎంతగానో కీడు చేయడానికి బదులుగా గ్రీకు సామ్రాజ్యానికి చెందినవాడైన వారి దేవుణ్ణి, వారి అర్చన ఆరాధనను, వారి గ్రంథాలయాన్ని లేక వారి గ్రంథాన్ని ఎంతగానో అభినందించినటువంటి వాడిగా ఈ భాగంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇకపోతే 4వ వాడే, ఆయన పేరు వచ్చేసి సెల్యూకస్. ఈ రాజ్యము దాదాపుగా బీసీ అంటే క్రీస్తు పూర్వము 320లో స్థాపించబడుతూ వచ్చింది. 320 నుండి ఈ సెల్యూకస్ అనే రాజు క్రీస్తుకు పూర్వము 175వ సంవత్సరం వరకు పరిపాలన చేస్తూ వచ్చారు. కాబట్టి 120 నుండి 175 వరకు 320 నుండి 175 సంవత్సరం వరకు బీసీ వరకు వారి పరిపాలన చేస్తూ వచ్చారు. ఇది గ్రీకు సామ్రాజ్యంను గురించినటువంటి విధానం. విన్నారు కదా. వారి రాజ్యం యొక్క మరోసారి జ్ఞాపకం చేస్తా. మొదటి రాజు సెసెండరు మాసిదోనియాను, గ్రీకును ఆయన ఆయన రాజ్యంగా పరిపాలించాడు. రెండవది లిసిమెకస్ బెతునియాను పరిపాలన చేస్తూ వచ్చాడు. మూడవది టాలమీ పాలస్తీనా, ఈజిప్టు, అరేబియాను పరిపాలన చేస్తూ వచ్చాడు ఆయన రాజ్యంగా. నాలుగవది సెల్యూకస్ అనే రాజు సిరియా నుండి ఇండియా బార్డర్ వరకు, అంటే అలెగ్జాండర్ ఇండియా బార్డర్ వరకు ఎక్కడి వరకు వచ్చారో ఆ భూభాగం అంతటిని 4వ రాజు పరిపాలన చేస్తూ వచ్చినట్టుగా మనకు ఆధారాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పోతే మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే ఈ 4 కొమ్ములు అవి బలిసి, చూడండి ఆ మాట చూస్తాం, మరలా చూద్దాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనములో, అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా, 4 రాజుల ఆ జనములలో నుండి పుట్టుదురు కానీ వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు. అతనికున్న బలం అంటే ఈ ద గ్రేట్ అలెగ్జాండర్కి ఉన్నటువంటి బలము వారికి లేదు అని జ్ఞాపకం చేస్తుంది. మరి 21వ వచనం చూస్తే చూడండి, బొచ్చుగల మేకపోతు గ్రీకు రాజు దాని 2 కనుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించు. వారి మొదటి గ్రీకుల సామ్రాజ్యములో మొదటి రాజే ద గ్రేట్ అలెగ్జాండర్. ఆయన అంతమైపోయిన తర్వాత, మరణమైన తర్వాత
మరి ఆ గ్రీకు సామ్రాజ్యం అంతం కాలేదు, కానీ అక్కడ నుండి 4 కొమ్ములు పుట్టాయంటే ఆ 4 రాజులని 8వ అధ్యాయం దానియేలు గ్రంథం 22వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, మిత్రులారా, గ్రీకుల సామ్రాజ్యాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి విధానం. కాబట్టి ఈ రీతిగా గ్రీకుల సామ్రాజ్యము అద్భుతమైనటువంటి విధానంలో కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు మరి 2వ వీడియోని చూద్దాం. 3వదిగా కాదు, 2వ వీడియోలోనే మనము ఈ విషయాలను పరిశీలన చేస్తాం. ఇకపోతే ఈ 4 రాజుల తర్వాత చూడండి, 5వ రాజు వచ్చాడు. అంటే గ్రీకుల సామ్రాజ్యంలో 6వ రాజు. 8వ అధ్యాయం దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనంలో, ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. ఆ 4 కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచిందంట. అంటే ఆ చిన్న కొమ్మే 4వ రాజ్యమైనటువంటి సెలుకస్ రాజ్యములో నుండి పుట్టాడు. అతి క్రూరుడు, దుర్మార్గుడు అని రాయబడుతూ వచ్చింది. ఒక దానిలో నుండి అని రాయబడింది. చూడండి, పరిశీలన చేయండి. 9వ వచనంలో, ఈ 4 కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగా, తూర్పుగాను, ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిసెను. 10వ వచనం, ఆకాశ సైన్యమనంతగా పెరిగి నక్షత్రం కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. ఆ సైన్యముక అధిపతికి విరోధముగా తను హెచ్చించుకొని అనుదిన అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అంటే ఇక్కడ పాలస్తీనా దేశము క్రీస్తు పూర్వము 175లో ఎటకెలకు సెలికస్ అనే రాజు ఆక్రమించేసుకున్నాడు. ఆక్రమించిన తర్వాత ఈ గ్రీకు సామ్రాజ్య వీరుడు, అతని పేరేంటంటే యాంటిమేకస్ ఎఫినాస్ అనే వ్యక్తి. ఈ చిన్న కొమ్ము అతని పేరు ఏంటంటే, ఈ 4 సామ్రాజ్యములో నుండి 4 కొమ్ముల్లో నుండి ఒక కొమ్ము చిన్నది మొలిచిందని దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చదివాము కదా. అతని పేరేంటంటే, ఆ రాజు పేరు యాంటిమేకస్ ఎఫినాస్ అనే రాజు. ఇతను దాదాపుగా పాలస్తీనా దేశాన్ని సెలికస్ అనే రాజు ఆక్రమించాడు, జయించాడు. అది క్రీస్తు పూర్వము 175లో అయినప్పటికీ, అయితే ఈ యాంటిమేకస్ ఎఫినాస్ అనే వ్యక్తి ఈ రాజ్యానికి క్రీస్తు పూర్వము 198లో రాజు అవుతూ వచ్చాడు. ఇప్పుడు సిరియా నుండి ఇండియా బార్డర్ వరకు కాదు, ఈయన పాలస్తీనా సిరియా నుండి ఇండియా బార్డర్ వరకు ఈ రాజ్యము విస్తరించింది. అంటే సెలికస్ అనే రాజు పాలస్తీనాని జయించాడు. పాలస్తీనాని టాలమీని జయించి పాలస్తీనాను బార్డర్లో ఉంది కాబట్టి మీరు పటంలో చూడొచ్చు, సిరియాకు బార్డర్లో ఉన్నదే ఈ పాలస్తీనా. కాబట్టి బార్డర్లో ఉన్న కారణం చేత సెలికస్ ఈ పాలస్తీనాను జయించి యూదులను ఎలాగైనా అణిచివేసి ప్రపంచమంతా చెదరగొట్టి ఈ సామ్రాజ్యంలో గ్రీక్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కంకణం కట్టినటువంటి బహుదుర్మార్గుడే ఈ యాంటిమేకస్ ఎఫినాస్ అనేటువంటి రాజు. ఇతను క్రీస్తు పూర్వము 198లో పాలస్తీనా రాజ్యాన్ని జయించినటువంటి, ఆక్రమించినటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ రాజు ఏం చేస్తూ వచ్చాడంటే, దేవాలయములో ప్రధాన అర్చకులను చంపేస్తూ వచ్చాడు. తనకిష్టమైనటువంటి అర్చకుని లంచం ఇచ్చి ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అంతేకాదు, వారు యూదుల సాంప్రదాయము అతి నిష్ఠాగరిష్ఠులుగా మరి వారు ఆచరిస్తున్న ఆచారాలను కూడా తుంగలో తొక్కి చిత్రహింసలు పెట్టి గ్రీకు సామ్రాజ్యాన్ని ఎక్కడ స్థాపించి గ్రీకుల దేవుని తప్ప వేరే ఏ దేవుని పూజించకూడదు, ఆరాధించకూడదు అన్నటువంటిది ఎంతగానో మరి చిత్రహింసలు పెట్టినటువంటి విధానము పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రజలు. అక్కడ ఉన్నటువంటి మరి ప్రధాన యాజకుని చంపేసి వేరే యాజకుని ఏర్పాటు చేస్తూ వచ్చాడు.
కాబట్టి డబ్బులిచ్చి, ఎక్కువ డబ్బులిచ్చి ఒక యాజకుడిని ఏర్పాటు చేశాడు. అతని పేరే మెలేనాస్. పాలస్తీనాలో మరి అక్కడున్నటువంటి యూదా ప్రధాన యాజకుని చంపించి అక్కడ ఒక వ్యక్తికి డబ్బులు ఎక్కువ ఇచ్చిన కారణం చేత అక్కడ మెలేనాస్ అనే ఒక యాజకుని ఈ యాంటీ మేకస్ అనేటువంటి రాజు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఇతను మొదట యాజకుని జోసన్ జేనస్ అనేటువంటి యాజకుని చంపేసినటువంటి వాడుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అతను యాజకుడు అవుతూ వచ్చాడు. జేసన్ని చంపేసి అతను రాజ్య పరిపాలన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అతను చివరికి మొత్తానికి ఆక్రమించి అక్కడ పందిని కూడా దేవాలయంలో బలిచ్చినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఆ దినాలలో అక్కడొక యాజకుడు ఉన్నాడు. బేతేలుకి అతి సమీపంలో ఒక యాజకుడు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన ఆయన పేరు మత్తతీయ అనే యాజకుడు అక్కడ ఉన్నాడు. ఆ యాజకుడు యూదుడే, కానీ పాలస్తీనాలో ఉన్నటువంటి యాజకుని చంపేసి అక్కడ అరాచకాలు సృష్టించేశాడు ఈ యాంటీ మేకస్ అనేటువంటి రాజు. కాబట్టి ఈ రాజ్యము చివరి రాజే, గ్రీకు సామ్రాజ్యములో ఇతని చివరి రాజు అయితే ఆ తర్వాత ఆవేశపరుడి ఆ మత్తతీయ భరించలేకపోతూ వచ్చాడు. అతనికి 5 కుమారులు, నిండు వృద్ధాప్తంలోకి వచ్చాడు. ఆవేశం తట్టుకోలేక యూదులను అందరినీ అతను ప్రభావితం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యాంటీ మేకస్ అనే రాజు యొక్క విధి విధానాలను మనం తరిమి కొట్టాలి, జయించాలి. మన దేవుడు, మన దేవాలయము, మన యాజకుడు, మన విధి విధానము, మన పద్ధతులను మనం కొనసాగించుకోవాలన్నటువంటి విధానములో ఆ యాజకుడు ప్రజలని చైతన్యవంతులుగా చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత అతని కుమారుడే యూదా అనే ఆ యాజకుని మత్తతీయ కుమారుడు యూదా మరి క్రైస్తవులను, అక్కడున్న యూదా మతనిష్ట కలిగినటువంటి వారిని అందరినీ ప్రేరేపించి ఈ యాంటీ మేకస్ అనే రాజును ఎటకేలకు జయించాడు. అతని పేరే యూదా. అయితే ఆ రాజ్యము ప్రారంభమైంది. దాని పేరు మక్కబియా రాజ్యం అని పిలుస్తారు. అది మనకు ప్రొటెస్టెంట్ బైబిల్లో మనకి కనపడదు, కానీ ఆర్సిఎం బైబిల్ అయినటువంటి బైబిల్లో మక్కబీల గ్రంథం అని, మొదటి మక్కబీలు, రెండవ మక్కబీలు అనే గ్రంథము వారికి ఆ ఆర్సిఎం దాంట్లో రాయబడి ఉన్నాయి. ఎందుకంటే గ్రీకుల సామ్రాజ్యము తర్వాత జయించినటువంటిది మక్కబీలు జయించారు. మక్కబీలు దాదాపుగా 100 సంవత్సరాలు, అంటే 98 లేక 100 సంవత్సరాలు మరి పాలస్తీనాను మరలా వారు ఆక్రమించుకొని పరిపాలన చేస్తూ వచ్చారు. దానికే యూదా మక్కబీ అని పేరు. ఆ కాలానికి యూదా మక్కబీల సామ్రాజ్యము. యూదా మక్కబీలు ఎటకేలకు చివరికి దాదాపుగా వారి పరిపాలన అయిపోయిన తర్వాత దాదాపుగా 63 వరకు క్రీస్తు పూర్వము 63 వరకు మక్కబీలు పాలస్తీనాను పరిపాలన చేస్తూ వచ్చారు. చివరికి ఆ రాజు ఎవరైతే ఉన్నారో యాంటీ మేకస్ అనే రాజు, అతను కూడా అంతమైపోయిన తర్వాత ఆ భూభాగము యూదుల పరిపాలన కిందికి వెళ్ళిపోయింది. ఆ కాలంలోనే దాదాపుగా రోమా ప్రభుత్వం ప్రారంభమవుతూ వచ్చింది. యూదా మక్కబీ అయిన తర్వాత, అంటే క్రీస్తు పూర్వము 63లో
రోమా ప్రభుత్వము ఈ గ్రీకుల సామ్రాజ్యాన్ని కూడా నిర్వీర్యము చేస్తూ వచ్చింది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, గమనిస్తే ఆ యాంటీమేకస్ అనే ఈ రాజు కాలంలో క్రైస్తవులు లేక యూదులు పాలస్తీనాను విడిచి ప్రపంచమంతా చెదిరిపోయినటువంటి విధానము మనందరికీ విదితమే. భారతదేశానికి ఎలాగైతే స్వాతంత్రం వచ్చిందో అలాగే పాలస్తీనా కూడా స్వాతంత్రం వచ్చినటువంటి దినాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోమా ప్రభుత్వం అంటే 5వ సామ్రాజ్యం కూడా గ్రీకుల సామ్రాజ్యము క్రీస్తు పూర్వము 63లోనే నిర్వీర్యమైంది. 63 తర్వాత ఈ రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి దినములలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రపంచాన్ని చైతన్యవంతునిగా చేయడానికి ఆయన మరి వారి యొక్క రోమా సామ్రాజ్యం యొక్క విధి విధానాలని అణిచివేయడానికి ప్రజలలో చైతన్యవంతం తీసుకొచ్చి దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి ఇలాగన కాదు, ఈ మానవాళి రక్షణార్థమై నేను జన్మించాను, నేను బలి అవుతాను, శిలువ వేయబడతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, నా యందు విశ్వాసం ఉంచిన వారు ఈ లోకంలో నరకమును తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసులు అవుతారని యేసుక్రీస్తు ప్రభు మన కొరకై మనం చదువుకున్నట్టుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం 4వ వచనములో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ రాజ్యాలన్నీ ఎంతగా ప్రబలినప్పటికీ, గ్రీకు సామ్రాజ్యము ప్రపంచాన్ని జయించినప్పటికీ ఆ రాజ్యము కూడా నిర్వీర్యమవుతూ వచ్చింది. కాబట్టి యూదులను కానీ క్రైస్తవులను కానీ ఏ రాజైనా ఏ రాజ్యమైనా ఏ దేశమైనా నిర్వీర్యం చేయాలనుకుంటే అది ఎన్నటికీ జరగదు అనే సత్యాన్ని తెలియపరచడానికి ఈ వీడియోని మీ గమనానికి తీసుకొని వస్తున్నా. ఎట్టకేలకు ఇప్పుడు మనం గమనిస్తే గ్రీకు సామ్రాజ్యం కూడా నిర్వీర్యం అయిపోయింది. పాలస్తీనా రాజ్యం ఇప్పటికి ఇంకా భూమి మీద ఉంది. దాని చుట్టూ 7 రాజ్యాలు ఉన్నప్పటికీ పాలస్తీనాని కానీ ఇజ్రాయెల్ కానీ ఏ రాజ్యం కూడా జయించలేకపోతున్నటువంటి విధానం. అంటే యూదుల పక్షంగా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆ ప్రజలు బహుదుర్మార్గులే. ఎలాంటి వారంటే యూదులు అంత మంచి వాళ్ళు అనేటువంటిది బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. యూదులు మంచోళ్ళని నేను కూడా ఏం చెప్పట్లేదు, క్రైస్తవులు కూడా మంచివారు ఉంటారని ఏమాత్రం నేను చెప్పలేను. చూడండి, సత్యవేద గ్రంథం బైబిల్లో చూస్తే యూదులంతటి దుర్మార్గులు ప్రపంచంలో ఎవరు లేరని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని కూడా సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. చూడండి, మనం గమనిస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం, ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనులను ఐగుప్తులను రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామ ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము నీ రౌద్రము తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే యెరూషలేము ఎప్పుడు క్షేమంగా ఉన్నట్టు లేదు. 122వ కీర్తన 6వ వచనం చూస్తే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని రాయబడింది. యెరూషలేము ఎన్నో అరాచకాలతో, దుర్మార్గతతో, దుష్టత్వంతో, మలినముతో, అపవిత్రతతో భ్రష్టు పట్టినటువంటి ప్రదేశము. అక్కడున్న యూదుల స్వభావము అలాంటిది. వారు ఏమాత్రం మంచివారు కాదు. అయినప్పటికీ దేవుడు ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అక్కడ బెత్లెహేములో యేసుక్రీస్తు నామధారుడిగా ఆ ప్రజల సంరక్షణ కొరకై మాత్రమే కాదు, అక్కడనే ఆధారం చేసుకుని ప్రపంచంలో ఉన్న మానవ కోటి అందరినీ ఆయన రక్షించాలా, పాప విముక్తుల్ని చేయాలా, నిత్యరాజ్యానికి వారసులుగా చేయాలని దేవుని యొక్క ఏర్పాటైనదని సత్యవేద గ్రంథం బైబిలు సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, నువ్వెంత ఘోర పాపం అయినప్పటికీ యూదులంతటి పాపులు, యూదులంత దుర్మార్గులు ప్రపంచ చరిత్రలో ఏ జాతిలో లేరు. కాబట్టి అలాంటి వారిని క్షమించి అలాంటి వారిని కూడా కాపాడుతున్న దేవుడు ఈ లోకంలో నువ్వు ఎంత దుర్మార్గుడవైనా,
ఎంత అవివేకమైనా, ఎంత భ్రష్టు పట్టిపోయినా, ఎంత పాపిష్టి లక్షణాలు ఉన్నా, ఎంత అబద్ధీకుడివైనా, ఎంతటి మోసగాడివైనా, ఎంతటి మోసగత్తివైనా, ఎంతటి వ్యభిచారివైనా, ఎంత నరహంతకుడివైనా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రేమిన స్నేహితులారా, మిత్రులారా, నువ్వెంతటి ఘోరమైన పాపైనా యేసుక్రీస్తు క్షమించడానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఇంత భ్రష్టు పట్టిపోయిన యూదులను కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతాడు. ఆయన నామంలో ఆయన ఎంతకొచ్చి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు అని సూక్ష్మంలో మోక్షం హృదయపూర్వకంగా నువ్వు కోరుకున్నట్లయితే నువ్వేమి చేయని అవసరం లేదు. నీ బలులు, హోమములు నువ్వు ఏమీ మార్చుకోవద్దు. తీర్థయాత్రలు, జపతపాలు అవసరమే లేదు. త్రికరణ శుద్ధితో, అంతఃకరణ శుద్ధితో నేను కూడా ఘోరమైన ఆ యూదా జాతి లాంటి ఘోరమైన పాపినే, నన్ను కూడా క్షమించు ప్రభా, నా కొరకు కూడా నువ్వు సిలువ వేయబడ్డావు, చివరి రక్తపడ్డతో దారిపోసావు, నన్ను కూడా నీ కుమార్తెగా స్వీకరించు, నిత్య నరకం తప్పించు, నిత్య రాజ్యానికి వారసునిగా చేయని నువ్వు కనుక కోరినట్లయితే సూక్ష్మంలో మోక్షం ప్రభు యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఆ నిత్య రాజ్యంలో నీవు కూడా ఒకటిగా ఉండబోతున్నావు. దేవుడి మాటలు మన వెంటికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.